అందులో మన బండి వచ్చి నుంచి అయితే మేజర్గా అయితే ఏం రిపేర్ అయితే రాలేవన్నా. మైలేజ్ పరంగా అయితే మహేంద్ర అయితే చాలా బెస్ట్ అన్న. మనకైతే ఇంజన్ చూసుకున్నట్టయితే 4 సిలిండర్ అయితే బండి ఇది. కంఫర్ట్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది దీని మీద. ఇక రాజు కూర్చున్నట్టు కూర్చోవచ్చు మంచిగా. గేర్లు అయితే ఫ్రంట్కి అయితే 12 గేర్లు ఉంటాయన్న. అందులో మనకైతే హెడ్ లైట్లు కానీ ఇండికేటర్లు కానీ ఎంత నీట్గా ఉన్నాయో చూసుకోండి అన్న. ఫిల్టర్ అయితే ఎవ్రీ నేను ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చేంజ్ చేపిస్తా. లక్ష్మణ్ అగ్రి డ్రైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆయనలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన బండి గురించి అయితే ఒక ఫుల్ రివ్యూ అయితే చేస్తున్నాము. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మరియు మన ఫాలోవర్స్ అన్నలు నాకైతే ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్లో కామెంట్ల రూపంలో అయితే అన్న మన బండి గురించి అయితే మైలేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అంటే ఏ విధంగా ఈ యొక్క బండి మీ దగ్గర నడుస్తుంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ అవన్నీ నాకు డీటెయిల్స్ ఒకసారి చెప్పుకుంటా కామెంట్లు చేస్తారు. ఇక నేనైతే ఒకరికొకరికైతే మనము సింగిల్ వేజ్ అయితే రిప్లై చేయలేము కాబట్టి ఈ అందరి కోసం నేను ఒక టైం తీసుకొని ఈరోజు అయితే మన బండి గురించి ఫుల్ రివ్యూ అయితే చేస్తున్నాను అన్న. ప్రతి ఒక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో చివరికి చూసి అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకుండా అన్న. ఇంకొక విషయం అన్న, ఈ యొక్క టాక్ గురించి నా యొక్క అనుభవం మాత్రమే చెప్తాను. ఎందుకంటే మళ్ళా నువ్వేంద్ర మాకు చెప్పేదని అంటారుగా చాలా మంది కామెంట్లు పెడతారు, అసలు వాళ్ళ కోసం చెప్తున్నా. నేనైతే ఈ యొక్క టాక్ నడపబట్టి 2 years అయితే అవుతుంది మన యువ బండి నడపబట్టి. నాకు జరిగినటువంటి సంఘటనలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఒక బండి గురించి అయితే పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. మీరైతే దయచేసి ఒక వీడియో మాత్రం చివరికి చూసి నాకు ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మా దగ్గర మహేంద్ర భూమిపుత్ర బండి ఉండే, ఆ బండిని అయితే ఎక్స్చేంజ్ చేసి మేము జూన్ 3వ తారీఖు 2023లో అయితే ఈ యొక్క యువ బండిని అయితే 8,40,000 అయితే మేము మెదక్ మహేంద్ర షోరూమ్ దగ్గర తీసుకున్నాము. అప్పుడు ఆ పాత బండికి మా దగ్గర మంచిగా ఉండే, కానీ తర్వాత రిపేర్ పెట్టిన కారణంగా మేము ఎందుకు ఇవన్నీ తంటని ఎక్స్చేంజ్ చేసేసి మేము యువ బండి అయితే తీసుకున్నాము. ఈ యువ బండి మనకు వచ్చేసి అయితే ఇప్పటికైతే 2 సంవత్సరాలు అయితే అవుతుంది మా దగ్గర రావట్టి. అందులో మన బండి వచ్చి నుంచి అయితే మేజర్ గా అయితే ఏం రిపేర్ అయితే రాలేవన్నా. ఈ వర్షాకాల సీజన్ లో అయితే కాకపోతే మన బండికి లెఫ్ట్ సైడ్ ఎక్సెల్ బేరింగ్ అయితే పోయింది, అదొక రిపేరు. ఇంకా మైనర్ రిపేర్ అయితే మనకు స్టీరింగ్ పైపులు అయితే 2 సీజన్లు అయితే వలిగిపోయినాయి. ఇంకోటి గొలుసులు వేసినాం, ఇవి మాత్రమే పోయినాయి. మేజర్ రిపేర్లు అయితే ఏం రాలేవు. మనకైతే బండి అయితే మంచిగా సాధిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మైలేజ్ పరంగా అయితే మహేంద్ర అయితే చాలా బెస్ట్ అన్న. వేరే బండితో పోల్చుకుంటే మహేంద్ర అయితే చాలా బెస్ట్. నాకైతే గంటకు 4.5 లీటర్ల డీజిల్ అయితే తాగుతుంది. నాకైతే మంచిగానే వచ్చింది పర్ఫార్మెన్స్ అయితే. నేనైతే కొంచెం బండి అయితే చూసుకొని అయితే నడిపిస్తా, ఎందుకంటే మనం ఓనర్ నడుపుకుంది వేరుంటది, డ్రైవర్ నడుపుకుంది వేరుంటది కాబట్టి నాకైతే మహేంద్ర అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఓకేనాలో ఇప్పుడైతే మనమైతే ఒక స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క విషయం అయితే టాక్ గురించి అయితే తెలుసుకుందాము. మీరైతే నాతో పాటు అయితే రండి, నేను ప్రతి ఒక్కరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బండి వచ్చేసి అయితే జూన్ 3వ తారీఖు 2023 బండి. మేమైతే అప్పుడైతే షోరూమ్ నుంచి అయితే తీసుకున్నాము, మెదక్ మహేంద్ర షోరూమ్ నుంచి. మన బండి పేరు వచ్చేసి అయితే మహేంద్ర యువ టెక్ ప్లస్ 575 DI. మనకైతే ఈ యొక్క HP వచ్చేసి అయితే 47 HP. మనకైతే దమ్ములో కానీ దునకంలో కానీ ట్రాలీ వర్క్ లో కానీ ప్రతి ఒక్క పనిలో అయితే మనకు ఒక రాజులా అయితే ఒక రైతుకైతే ఒక సహాయపడుతుంది. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే బండి అయితే మంచి సాధిస్తుంది అన్న. అన్నలో మనకు బండి వచ్చేసి అయితే ఇప్పుడు పాత మోడల్లో అయితే ఏ విధంగా ఉన్నాయో అంటే 13 టైర్ కానీ ఇంకా చిన్న టైర్లు ఉన్నాయి కదా, ఆ టైర్ తోటి పోల్చుకుంటే యువో బండి 575 అయితే చాలా బెస్ట్ ఉంది. ఎందుకంటే మనకు టైర్లు చూడండి, టైర్లు చూసుకుని అయితే ఇప్పుడు మనకు 7 నెంబర్ టైర్లు అయితే ఇచ్చారు మహేంద్రకి ముంగడ. దీని వల్ల అయితే బండి అయితే చాలా లుక్ అయితే అనిపిస్తుంది బండికి. అట్లనే మనకు వెనక టైర్ కింద 14 టైర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు పాత బండ్లకైతే 13 టైర్ ఇచ్చారు, బండి అయితే అంత లుక్ అనిపిస్తలేదు. కానీ ఇప్పుడైతే ఈ 14 టైర్లు కానీ ఈ 7 టైర్ ఇవ్వడం వల్ల మన బండికి అయితే ఒక గుర్రం లాగా అయితే ఫీలింగ్ అయితే వచ్చేసింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది బండి పైన ఏదైనా వర్క్ చేసినా కానీ. ఆ డ్రైవర్ కి ఎటువంటి అలసట రాదు ఈ యొక్క బండి నడిపిస్తుంటే. నేను చెప్పేటి అన్ని ఈ బండి నడిపించే వాళ్ళకైతే తెలుస్తుంది అన్న. మీరైతే డ్రైవర్ అన్నది ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నిజమో కాదో. అందులో చూసుకోండి మన బంపర్ అయితే ఏ విధంగా ఉందో. ఓల్డ్ బండ్లకైతే బంపర్ అయితే ఇంత లుక్ అయితే లేదు,
కొంచెం డౌన్వర్డ్స్ అయితే ఉంటది. ఈ బంపర్ వచ్చేసి అయితే మనకు మంచి హైట్ అయితే ఇచ్చారు, మంచి లుక్ ఉంది. అట్లనే లైట్లు గిన మనకు పెద్ద లైట్లు అయితే ఉన్నాయి, చాలా పవర్ అయితే వస్తాయి. బాగా లైట్లు గిన బాగానే ఉన్నాయి. ఇట్లా రండి, ఇక్కడ మనం బానెట్ ఓపెన్ చేసి అయితే చూసుకుందాం ఇంజన్లు ఏమేమి ఉన్నాయో. అన్నలో ఇప్పుడైతే మనము ఇంజన్లు అయితే బానెట్ లేపి అయితే కొన్ని విషయాలు అయితే చెప్తాను, మీరు నాతో పాటు రండి అన్న. ఇక మనకైతే ఇంజన్ చూసుకున్నట్టయితే 4 సిలిండర్ అయితే బండి ఇది. మనకి డీజిల్ ఫిల్టర్ అయితే సింగిల్ ఫిల్టర్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడైతే బండ్లకైతే వేరే తిరిగి వస్తున్నాయి, కొంచెం డిఫరెన్స్ అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడైతే అంటే ఇయర్ చేంజ్ అయిన కొద్ది అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇక మనకైతే సింగిల్ డీజిల్ ఫిల్టర్ అయితే వచ్చింది. ఓల్డ్ బండ్లకైతే డబుల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. అట్లనే ఎయిర్ ఫిల్టర్ చూసుకున్నట్టయితే మనకు ఆ బండ్లకైతేనేమో ఎయిర్ క్లీనర్ వస్తుండే, ఇప్పుడైతే మంచిగా ఫిల్టర్ మన జానర్ బండ్లకు వేరే బండ్లకైతే ఏ విధంగా ఉంటే ఆ విధంగా వచ్చింది. ఇక మనకు రేడియేటర్ కానీ కూలెంట్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. అట్లనే మనకు ఇంజన్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేవన్న ఇప్పటి వరకు అయితే. లుక్ అయితే బాగుంది, కాకపోతే ఒకసారి మైనర్ రిపేర్ బెల్ట్ తెగిపోయింది. ఇది దునక సమయంలో అయితే బెల్ట్ తెగిపోతే ఒక బెల్ట్ అయితే వేసిన. ఇంకా మనకు ఈ స్టీరింగ్ పైపులు పోయినాయి అంతే. మనకి ఇంజన్ పరంగా అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, అన్ని బాగానే ఉన్నాయి. చూసుకోండి మీరైతే. ఈ అన్నలో ఇప్పుడైతే మనం అయితే సీట్లు అయితే కూర్చున్నాము. మనకు కంఫర్ట్ విషయం వచ్చేసి అయితే మనకైతే చాలా కంఫర్ట్ అయితే ఉంటది. మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మంచిగా మనము ఎట్లా అయితే సింహాసనం పైన రాజు కూర్చుంటాడో మనకి సీట్ పైన మంచిగా రాజులా కూర్చొని నడిపించచ్చు. మనకి ఇప్పుడు వచ్చేసి అయితే డిస్ప్లే అయితే మనకు మంచిగా ఉంటది. డిస్ప్లే చూపిస్తారండి. మనకైతే బండి అయితే 1865 గంటలు అయితే నడిచింది ఇప్పటి వరకు అయితే. మనకు ఈ ఆర్పిఎం అనేది ఏమో 1810 అయితే ఉంటది. దాని గురించి మనకైతే ఎక్కువ ఏం తెలియదు. ఈ విధంగా ఉంటది డిస్ప్లే. ఇక స్టీరింగ్ అయితే మన చిన్న స్టీరింగ్ ఉంటది, పర్లేదు. ఎక్సిలేటర్ అన్ని ఓకే. కాళ్ళ దగ్గర అయితే స్పేస్ అయితే మంచిగా కవర్ అయితే ఉంటది అన్న. ఇక వేరే బండ్లకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాళ్ళ స్పేస్. మనకు మంచిగా అయితే ఫ్రీగా అయితే కూర్చోవచ్చు. కంఫర్ట్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది దీని మీద. ఇక రాజు కూర్చుంటే కూర్చోవచ్చు ఇక మంచిగా. కొన్ని బండ్లకైతే ఇక ఇట్లా కూర్చున్నాడు కానీ లోన్తో వేసినట్టు ఇట్లుంటది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటది. మనకైతే బండి పరంగా అయితే చాలా బాగా అనిపిస్తుంది. అట్లే మన గేర్ బాక్స్ నుంచి క్లచ్ ప్లేట్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు అయితే రాలేదన్న. ఇక దేవుని అయితే మనమైతే నేను ఒక్క చేతి మీద నడిపించుకుంటా జాగ్రత్తగా. ఎవరైనా డ్రైవర్ నడిపితే గానీ ఇప్పటికీ క్లచ్ ప్లేట్ గేర్ బాక్స్ దెబ్బ ఉంటుండే. నేనైతే స్వయంగా కాపాడుకుని నడుపుతున్నా కాబట్టి ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఇక మనకు గేర్ బాక్స్ వచ్చేసి గేర్ అయితే ఫ్రంట్ కి అయితే 12 గేర్లు ఉంటాయి అన్న. ఇక్కడనేమో ఎల్, ఎమ్, హెచ్ నూడల్ అయితే ఉంటది. ఇక్కడ సైడ్ ఏమో రివర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నూడల్ ఉంటాయి. మనకైతే ఫార్వర్డ్ అయితే 12 గేర్స్ ఉంటాయి. రివర్స్ అయితే 3 గేర్స్ అయితే ఉంటాయి అన్న. మనకైతే గేర్ల పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మంచిగా ఉంటది మన గేర్ల పరంగా అయితే. అన్నలో ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా మంది అంటే కేజీలు కానీ దునక నడిచేటప్పుడు చాలా మంది అన్న అయితే కామెంట్ చేశారు, అన్న బండ్లు యువ బండ్లు గేర్ బాక్స్ కానీ క్లచ్ ప్లేట్ ప్రాబ్లం వస్తున్నాయి అన్న, మీ బండి ఎటువంటి రిపేర్ రాలేదా అన్నాడు. గేర్ బాక్స్ రివర్స్ గేర్ కానీ ఫ్రంట్ గేర్ కానీ పట్టుకుంటున్నాయంట గేర్ బాక్స్ లా. సో అన్న నాకైతే ఎటువంటి రిపేర్ అయితే రాలేదు. చాలా మంది నేను బండి తీసుకున్నప్పుడు అన్నారు, యువ బండ్లు ఎందుకు తీసుకున్నారా, రిపేర్ వస్తాయి అవి అన్నారు. కానీ నేను నడిపించుకుంటున్నప్పటి నుంచి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచిగా గేర్లు అయితే మంచిగా పడుతున్నాయి. క్లచ్ ప్లేట్ కింద ఎటువంటి రిపేర్ అయితే రాలేదు. కాకపోతే మనమైతే సెట్టింగ్ అయితే చేస్తున్నాము. మరి క్లచ్ ప్లేట్ అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. మనమైతే సెట్టింగ్ అయితే ఎప్పుడైతే క్లచ్ ప్లే లేదో అప్పుడైతే నేనైతే సెట్టింగ్ అయితే చేసుకుంటాను. మెరిగిన బ్రేకులు కానీ క్లచ్ కానీ ప్లే లేకపోతే ఖచ్చితంగా సెట్టింగ్ చేసుకోండి. లేకపోతే సెట్టింగ్ అయితే చేసుకోకపోయినా అనుకో క్లచ్ ప్లేట్ మీద ప్రభావం పడి క్లచ్ ప్లేట్ తొందరగా పోయే అవకాశం ఉంటది. ఇక ఈ విధంగా అయితే క్లచ్ అయితే ప్లే ఉండాలి. ఈ విధంగా ప్లే ఉందనుకో మనకు క్లచ్ మీద అయితే లోడ్ అయితే రాదు. కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్త అయితే బండి నడిపించుకోండి అన్న. మనకైతే సెట్టింగ్ అయితే ఇంకా కొంచెం ఉంది. ఇంకా మనకు జాగ్రత్త నడిపించుకుంటే ఇంకా 2-3 సీజన్లు అయితే మంచి బండి అయితే నడుస్తుంది. మన బండి అయితే దగ్గర వర్షాకాలంలో అయితే 200 గంటలు అయితే ఈజీగా నడుస్తుంది. యాసంగిలో అయితే 100+ అవర్స్ అయితే మంచిగా నడుస్తుంది. కాబట్టి అయితే నేనైతే జాగ్రత్త అయితే చూసుకుని నడిపించుకుంటాను అన్న. సెల్ఫ్ మోడ్ అయితే చూసుకోండి అన్న ఏ విధంగా ఉందో. పాత బండ్లకైతే పెద్దగా ఉండగానే ఇప్పుడు చిన్న బండ్లకైతే మంచిగా నీట్ గా అయితే ఉంది. మనకు సెల్ఫ్ మోటర్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. అదే విధంగా బాష్ పంప్ కింద అంత బాగానే ఉంది, ఎటువంటి రిపేర్ అయితే రాలేదు. మనకి ఇంజన్ నుంచి అయితే ఒక చిన్న రిపేర్ కూడా రాలేదన్న. మనమైతే టైం టు టైం అయితే ఆయిల్ చేంజ్ చేసి మంచి మెయింటెనెన్స్ అయితే బండి అయితే నడిపిస్తాము. మీరు కింద మంచి టైం టు టైం అయితే ఆయిల్ చేంజ్ మెయింటెనెన్స్ మాత్రం ఈజీగా మంచిగా చేయించుకున్నా. ఇక్కడ మనకు టూల్ బాక్స్ ఉంటే ఏమైందంటే ఓరాలు ఎక్కేటప్పుడు దున్నేటప్పుడు పలిగిపోతుందని నేనైతే ఇక్కడ మడగడ పక్క ఫిట్టింగ్ చేసిన. ఎందుకంటే ఆయనతో వలిగిపోయింది అనుకో మనకు సామాన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది.
ఇక టైలర్ విషయంకి వచ్చేసి అయితే టైలర్ అయితే 14 టైర్ ఇచ్చిండు. ఈ 14 టైర్ అక్కడ 7 టైర్ ఇవ్వడం వల్ల అయితే బండి అయితే చాలా లుక్ అయింది ఉంది. నేను ఫస్ట్ షోరూమ్ కి వెళ్ళినప్పుడు టైలర్ చూసి బండి తీసుకున్నా. నిజం చెప్పాలంటే నాకు బండి అంటే అదంతా అనిపించలేదు, కానీ టైలర్ లుక్ చూసి బండి రిసీవ్ చేసుకోవడం జరిగింది. మనకైతే ఇప్పుడైతే టైలర్ అయితే ఒక 60-70% అయితే ఉన్నాయి. ఒక 30-40% అయితే మనకు కరిగిపోయినాయి. నెక్స్ట్ అయితే మనకైతే డెక్స్లు మనకు కేజీల కింద ఇవే వాడతాము. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మళ్ళీ ఇవి కేజీలకి వేసేసి బండికి అయితే కొత్త రీమ్లు అయితే ఫిట్టింగ్ చేస్తాను. ఇక మనకైతే ఇంకోటి విషయం అన్న, ఈ గొలుసులు అయితే మనకు బండి మీద వచ్చిన గొలుసులు అయితే అవి ఖరాబ్ అయిపోయినాయి, పలిగిపోయినాయి. మేము చూపించిన వీడియోలలో మీరైతే చూడొచ్చు. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో అయితే కొత్త గొలుసులు అయితే వేసిన. ఒక గొలుసు వచ్చేసి మనం అయితే మహేంద్ర షోరూమ్ నుంచి తీసుకొచ్చాము. 1820 రూపాయలు అయితే పడ్డది ఒక గొలుసుకి. ఇప్పుడైతే అవి కొంచెం రెస్టింగ్ వచ్చామన్న వాషింగ్ చేయించిన. మనకైతే అవైతే సర్వీసింగ్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకో విషయం వచ్చేసి అయితే టాప్లింగ్ కానీ ఇక్కడ నుంచి అయితే లిఫ్టింగ్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదన్న. ఇంకో విషయం అన్న, ఈ మహేంద్ర ప్రాబ్లంలో ఒక మైనస్ ఏంటంటే ఈ యొక్క లిఫ్టింగ్ అనేది హైట్ ఎక్కువ లేవదు. హైట్ ఎక్కువ లేస్తే అంత మంచిగా ఉంటుండే. హైట్ లేకపోవడం వల్ల మనం ఎప్పుడైనా కల్టివేటర్ కానీ జంబాయిని కానీ బురదలు దున్నేటప్పుడు కానీ పొలం దున్నేటప్పుడు మనం మురాలు దిగేటప్పుడు ఏమైందంటే ఓరంకి దిగి ఓరం మొత్తం లేచేస్తుంది. కాబట్టి ఒక ఈ యొక్క ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ అన్నకైతే ఒక విన్నపం చేస్తున్నా, ఈ హైటింగ్ కెపాసిటీ అయితే కొంచెం లేపండి అన్న. దానివల్ల అయితే మేమైతే కొంచెం ఇబ్బంది అవుతున్నాము. అన్నలో మనకైతే హెడ్ లైట్లు కానీ ఇండికేటర్లు కానీ ఎంత నీట్గా ఉన్నాయో చూసుకోండి అన్న. మనమైతే ఎప్పుడైతే బండి బుర్జలకు దిగుతుందో నేను ఖచ్చితంగా ఈ లైట్లు కానీ వైరింగ్ కానీ మొత్తం ఇప్పేస్తా. తర్వాత మళ్ళీ బుర్జలకి నెక్కించినాక మళ్ళీ ఫిట్టింగ్ చేసుకుంటా. ఎందుకంటే మనము మంచిగా కాపాడుకుంటేనే మనకు బురదలు అయితే ఎటువంటి ప్రయోగం అయితే ఉండదు. మనకు మెయిన్ ఉన్నటి ముంగల్ లైట్లు అవి ఒక వెనక లైట్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ఇండికేటర్ ఏం అవసరం మనకు, కాబట్టి మనం తీసేస్తాం. అవి తీసేసి మళ్ళీ బురదలకి నెక్కినాకైతే ఫిట్టింగ్ చేస్తా. మనకైతే నీట్ గా అయితే ఉన్నాయి, ఎటువంటి రిపేర్ అయితే లేవు, మంచిగా ఉన్నాయి. అట్లనే ఈ హెడ్ లైట్ అయితే నేను మొన్న వర్షాకాలంలో అయితే బురదలకైతే నేను ఫిట్టింగ్ చేసినప్పుడు అయితే కొంచెం వైరింగ్ అయితే ఆగమాగం ఫిట్టింగ్ చేసే వల్ల ఈ వైరింగ్ అయితే కట్ చేసిన. ఇది జెయింట్ ఇస్తే నడుస్తుంది. ఎంత అయితే బాగానే ఉంది మనకైతే. ఇంకా పీటీఓ అయితే మనమైతే ఇంకా ఓపెనింగ్ అయితే చేయలేము, ఎందుకంటే మనం రోటర్ వేటర్ కానీ ఏమైతే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేము. ఫ్యూచర్ అయితే యూజ్ చేస్తే అదే యూజ్ చేయలే. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అంత ఓకే ఉంది. అన్నలో ఇక్కడైతే చూసుకోండి మనము బ్రేకులు గిన మనకైతే మంచి కండిషన్ లో అయితే ఉన్నాయి మన బండికి. ఆ బ్రేకుల నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఆ బ్యాటరీ పరంగా అయినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, బ్యాటరీ కూడా బాగానే ఉంది. కాకపోతే మనమైతే ఫిల్టర్ ఉంటుంది, హైడ్రాలిక్ ఫిల్టర్ అయితే నేను ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చేంజ్ చేపిస్తా. ఎందుకంటే ఫిల్టర్ మంచుకుందాం అనుకో మనకైతే హైడ్రాలిక్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను ఆ షోరూమ్ లో మెకానిక్ అన్నా వద్దు తమ్ముడు తీసేసుకో ఉండని అన్నా కానీ, లేదన్నా నేను ఆయిల్ చేంజ్ చెప్పి ఖచ్చితంగా తీసేస్తాను. అప్పుడైతే ఫిల్టర్ అయితే చేంజ్ చేపిస్తా. మీరు కూడా ఫిల్టర్ అయితే ఎవ్రీ టైం అయితే చేంజ్ చేసుకోండి అన్న. ఆ ఫిల్టర్ మంచి ఉందనుకో మనకు లిఫ్ట్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మంచిగా లేస్తుంది. అట్లనే వచ్చేసి మనకు ఆయిల్ అయితే చూసుకోండి, ఆయిల్ చెక్ చేద్దాం ఒకసారి. మనమైతే ఆయిల్ చేంజ్ అయితే మన బండికి బురదలు దించేటప్పుడు అయితే వేసినాము. కొంచెం నలుపుకి అయితే ఎక్కింది. మళ్ళీ మనము ఇప్పుడు యాసింగ్ లో బురదలు దించేటప్పుడు అయితే వేపిస్తాను. ఎక్కువ నల్లగా అయిందనుకో ఖచ్చితంగా అయితే ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నా, ఎందుకంటే బండి ఖరాబ్ అవుతుంది దీనివల్లనే. నేను ఎవ్రీ టైం అయితే బురదలు దించినప్పుడు ఖచ్చితంగా చేస్తా. మనకు టైం వచ్చినా రాకుండా ఖచ్చితంగా అయితే నేను ఆయిల్ చేంజ్ చేపిస్తానన్నా. మీరైతే ఒకసారి ఫాంటర్ లుక్ అయితే చూసుకోండి ఏ విధంగా ఉందో. మనకు మిర్రర్ కానీ అంత అయితే బాగానే ఉంది. సైలెన్సర్ అంతా డైనమో నుంచి ఎటువంటి రిపేర్ అయితే లేదు, మనకు మంచి కండిషన్ లో ఉంది. ఓకేనాలో మనమైతే బండి నుంచి అయితే మొత్తం పూర్తిగా అయితే తెలుసుకున్నారా అంటే, నాకు తెలిసిన విషయాలు అయితే నేనైతే మీకు చెప్పినా. ఇంకోటి ఫైనల్ గా అయితే చెప్తా కొన్ని విషయాలు. మనకు మైలేజ్ పరంగా అయితే మహేంద్ర అయితే చాలా బెస్ట్ అన్న నా దృష్టి పరంగా, ఎందుకంటే నేను నడిపిస్తున్నా కాబట్టి. నేనైతే ట్రాక్టర్ ఫీల్డ్కి వచ్చి అయితే దగ్గర 4 నుంచి 5 సంవత్సరాలు అయితే అవుతుంది. వచ్చినప్పటి నుంచి మహేంద్ర జానీ అయితే నడుపుతున్నా. మైలేజ్ పరంగా పోల్చుకుంటే అయితే మహేంద్ర అయితే చాలా బెస్ట్. మనమైతే నాకైతే గంటకి 4 నుంచి 4.5 లీటర్లు మాత్రమే తాగుతుంది. కాబట్టి నేనైతే చూసుకొని అయితే నడిపించుకుంటా, కాబట్టి మంచిగా మైలేజ్ వస్తుంది. ఆ డ్రైవర్ గురించి చెప్తున్నా అంటే, మహేంద్ర బండి ఏ విధంగా ఉంటుంది డ్రైవర్ కి, జానర్ బండి ఏ విధంగా ఉంటుంది డ్రైవర్ కి అంటే, నా దృష్టి పరంగా అయితే నేను ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నా. రెండు అయితే ఈక్వలే. అప్పుడు పాత మోడల్ ఉన్నప్పుడు అయితే ఓన్లీ మహేంద్ర అయితే సీటింగ్ ప్రాబ్లం ఉంటుండే, డ్రైవర్ నడిపిస్తే పొద్దుంతా నడిపిస్తే మొత్తం అలసిపోతున్నాను అంటుండే. కానీ ఇప్పుడైతే ఈ యువ బండ్లు అయితే 14 టైర్ వచ్చినప్పటి నుంచి అయితే అంటే మహేంద్ర బండి మిగతా వెహికల్తో పోల్చుకుంటే మహేంద్ర కింద సీటింగ్ ప్రాబ్లం అయితే బాగుంటది. డ్రైవర్స్ కింద నడిపించిన పొద్దుంతా నడిపినా కానీ ఎటువంటి అలసట అయితే రాదు. ఎందుకంటే నేనైతే దగ్గర నేను సీజన్ లో అయితే 9 నుంచి 10-12 గంటల వరకు అయితే నడిపిస్తుంటే
నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాకుండే, ఎటువంటి అలసట ఏం రాకుండే, మంచిగా సేఫ్ అయితే నడిపిస్తుంటే. డ్రైవర్ పరంగా అయితే మోసుకుంటే మహేంద్ర బెస్ట్ బండి అన్న. ఇంకోటి అన్న, నేను తీసుకున్నప్పుడు అయితే బండి నాకు 8,40,000 అవుతుండే బండి. చాలా మంది అయితే రేటింగ్ అడుగుతారు, అందుకోసం చెప్తున్నా. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి షోరూమ్ లో ఎంత రేట్ ఉందో నాకైతే తెలియదు. మీరు ఎవరికైనా కావాలంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే సంప్రదించి ఏ బండి వివరాలు అయితే కనుక్కోండి అన్న. అన్నలో ఇక బండిలో ఇంకేమన్నా విషయాలు మర్చిపోతే కామెంట్ చేయండి అన్న. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన విషయాలు మాత్రం షేర్ చేసిన మీతో పాటు. చాలా మంది అయితే అన్న వాళ్ళు అయితే కామెంట్ చేస్తారు కాబట్టి నేను టైం తీసుకొని వీడియో చేసిన. అట్లనే ఇంకా చాలా మంది అన్న వాళ్ళు మహేంద్ర కొనాలా వద్దని అంటారు. అన్నలో ఇక నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నా, మైలేజ్ పరంగా మీరు పోవాలనుకుంటే మహేంద్ర అయితే తీసుకోండి. మంచిగా మీకు అయితే సాధిస్తుంది. మంచి మైలేజ్ పరంగా అయితే మీకైతే మంచిగా ముందుకైతే తీసుకెళ్తుంది అన్న. ఇక వేరే బండ్ల పరంగా వెళ్ళినామనుకో మైలేజ్ ఎక్కువ తాగుతాయి, ఇంకా కొన్ని రిపేర్కి రావు. మన బండికి అయితే మేజర్ రిపేర్ అయితే ఏం రాలేవు, అవి చిన్న చిన్నవి వచ్చినా కానీ మైనర్ రిపేర్ అయితే ఏ బండ్లకైనా కామనే. మనకు ఒక 4 నుంచి 5 సంవత్సరాల వరకు మన ఈఎంఐ తీరేంత వరకు అయితే రిపేర్ అయితే ఏం రావు. ఈఎంఐ తీరిన తర్వాత 4 నుంచి 5 సంవత్సరాలు అయినాక ఒక్కొక్క రిపేర్ అయితే వస్తూనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనమే చిన్న నుంచి పెద్ద ఏజ్కి పోయినప్పటి నుంచి ముసలి అయినాక అది ఉంటుంది మీకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా వస్తువు అంతే, నడుస్తున్న కొద్దీ దాని సామాన్లు అరిగిపోయిన కొద్దీ రిపేర్ వస్తూనే ఉంటది. కాబట్టి మీకు ఇష్టం అనిపిస్తే మహేంద్ర బండి అయితే చూస్ చేసుకోవచ్చు అన్న. మైలేజ్ పరంగా కానీ డ్రైవింగ్ పరంగా కానీ మన బండి అయితే చూస్ చేసుకోవచ్చు అన్న. మార్కెట్ లో అయితే మనకు బండ్లకైతే జాన్ డియర్ మరియు మహేంద్రకి అయితే పోటీ నడుస్తుంది అన్న. జాన్ డియర్ తీసుకున్నా మహేంద్ర తీసుకున్నా అంటే మైలేజ్ పరంగా, అదేవిధంగా నీకు డ్రైవర్ నీకు కంఫర్టబుల్ గా కావాలనుకుంటే మహేంద్ర బండికి వెళ్ళండి అన్న. మంచిగా నీకు మైలేజ్ అయితే మంచిగా ఇస్తుంది, పని లాగినా నీకు జబర్దస్త్ పని చేస్తుంది. ఎందుకు నేను నడిపిస్తున్నా కాబట్టి నాకు తెలుసు. జాన్ డియర్ అంటావా, జాన్ డియర్ కింద అది మంచిగా చేస్తుంది, కానీ కాకపోతే అది పని మంచిగా చేస్తుంది, ఇంకో కొంచెం ఎక్కువ డీజిల్ తాగే అవకాశం ఉంటది. కాబట్టి అట్లా చూసుకోవచ్చు. అంటే మీరు ఆ బండిని తక్కువ చేసి ఈ బండి తక్కువ చేసి చూపిస్తలే అన్న. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్తున్నా. ఏందేమన్నా తప్పులు నాకు క్షమించండి అన్న. అన్నలో ఇప్పుడైతే మన బండి గురించి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఇందులో ఏమన్నా తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి అన్న. నా అనుభవంతో అయితే కొన్ని విషయాలు అయితే బండి గురించి అయితే మీ ముందుకైతే చెప్పిన అన్న. అట్లనే చాలా మంది అయితే మన వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న. ఈ యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మన ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న సపోర్ట్ ఇస్తారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. నాకు మీరు సపోర్ట్ ఇస్తుంటే నాకు ఇంకా బూస్టింగ్ అనేది ఉంటుంది, ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అనిపిస్తుంది. కాబట్టి మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలనో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీ ముందుకి మీ కామెంట్లను చూసి నేనైతే వీడియోలు అయితే చేస్తాను అన్న. ఓకేనా, మరి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాము. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.